వెల్కమ్ టు NGK9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్. హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం. 16 మందిని పొట్టన పెట్టుకున్న అంబులెన్స్ ఆలస్యం. అంబులెన్సులు లేక ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కార్లలో తరలించిన వైనం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో విషాదం. గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలను ఢీకొట్టిన కారు. నరేగూడెంకు చెందిన నరేందర్ సాంట్విక్ పరిశ్రమలో పనిచేస్తుంటాడు. అయితే వీరి పిల్లలు ఆదివారం స్థానికంగా ఉన్న గ్రౌండ్ లో ఆడుకుంటుండగా నవ్యానగర్ కు చెందిన మహేశ్వరి అనే మహిళ కారు నడుపుతూ పిల్లలను ఢీకొట్టింది. తీవ్ర గాయాలై మణివర్మ 10 సంవత్సరాలు అనే బాలుడు మృతి బాలిక ఏకవానికి తీవ్ర గాయాలు. చికిత్స కోసం బీరంగూడ ఆసుపత్రికి తరలింపు. పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నడిపిన మహిళ మహేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం 5:30 గంటల సమయంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్రేగూడెం గ్రామంలో ఉన్న ఒక గ్రౌండ్లో కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఆడుకుంటున్న టైంలో మహేశ్వరి అని చెప్పి లెర్నింగ్ లైసెన్స్ హోల్డర్ ఆవిడ, వాళ్ళ భర్త రవిశేఖర్ అని చెప్పి తను ఆవిడకి కారు నేర్పే క్రమంలో కారు అదుపు తప్పి అక్కడే ఆడుకుంటున్న మణివర్మ అండ్ ఏకవీణ అని చెప్పి ఇద్దరికి కారు యాక్సిడెంట్ చేయడం జరిగింది. దీనిలో మణివర్మ అక్కడే స్పాట్ డెత్ అయ్యాడు. ఏకవీణ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. దీనికి వారి దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని 106 క్లాస్ 1 అండ్ 125 క్లాస్ A DNS సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పాప కండిషన్ నార్మల్ ఉంది, ఇబ్బంది లేదు. ఛత్తీస్గఢ్ గడియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భగ్నం చేసిన భద్రత బలగాలే లక్ష్యంగా చేసుకుని IED బాంబులు అమర్చిన మావోయిస్టులు. మెయిన్పూర్ PS పరిధిలోని గార్మెంట్ అడవుల్లో ఘటన. IED బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసిన భద్రత బలగాలు. अभी डाउन हो जाना सर, डाउन हो जाना, आग ले लेना सर. లక్షిపేట పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కోగంటి వెంకటరామయ్య రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు జ్ఞాపకార్థం వారి కుమారులు కోగంటి మధుకర్ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందజేశారు. ఇటు రూపాయలతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం చేసి దాత అయిన కొనగంటి మధుకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనగంటి మధుకర్ కు పాఠశాల కమిటీ అధ్యక్షులు
నల్మాస్ కాంతయ్య, కార్యదర్శి చింత అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి నరేష్, వీరస్వామి, వెంబడి రామన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు. Okay. మొత్తం అయిపోయింది.